ఓం శ్రీ మాత్రే నమః. మే నెల 3వ వారంలో మీనరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరు వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. గతంలో ఇప్పుడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మే నెల 3వ వారంలో మీనరాశి వారు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే కొన్ని మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశి జీవితానికి సమయంలో ఒక చిన్న ఆటంకాలు ఎదురైనా సరే త్వరగా పరిష్కారం అవుతాయి. అశ్రద్ధతో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కనకదార స్తోత్రం పఠించండి. మేలు జరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. బుద్ధిబలం సహకరించే లక్ష్యాలన్నీ త్వరగా చేరుకునే వీలు మీకు కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పనులు విజయవంతమవుతాయి. శాంతంగా వ్యవహరిస్తే శుభ ఫలితాలు మరింతగా పెరుగుతాయి. శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణ మీకు ఎంతగానో మేలు కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. మీనరాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే మే నెల 3వ వారంలో మీ జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడవచ్చండి. ఈ రాశి వారికి మే 2026 మాసం గత నెలలో ఉన్నటువంటి తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం కలిగించే మాసము. జన్మరాశిలో కుజశనుల కలయిక ముగిసి మే 11 కుజుడు 2వ ఇంట్లోకి అంటే స్వక్షేత్రంలోకి ప్రవేశించడంతో మీలో కొత్త శక్తి వచ్చింది. మే 15న సూర్యుడు 3వ ఇంట అడుగు పెట్టడం ఒక అద్భుతమైన యోగము. ఈ సూర్య సంచారం మీలో అపారమైన పరాక్రమాన్ని నింపి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలాగా చేస్తుంది. మే 14న శుక్రుడు 4వ ఇంట మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలవడం గృహంలో ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులలో క్రమశిక్షణ, సంహనం పాటించడం ఎప్పటిలాగే చాలా అవసరం. అంతేకాదు ఈ రాశి జాతకులకు లగ్నంలో శని సంచారం వలన ఆఫీసులో పనులు కొంత నిదానంగా సాగినప్పటికీ కూడా 4వ ఇంట కర్మాధిపతి అంటే 10వ అధిపతి గురువు ఉండడం మీ యొక్క ఉద్యోగానికి బలమైన రక్షణ కవచము. మే 15 నుండి సూర్యుడు 3వ ఇంట ఉపచయ స్థానము ప్రవేశించడం వలన వృత్తిపరంగా ఒక అద్భుతమైనటువంటి సానుకూలత మీలో ఏర్పడుతుంది. సూర్యుడు 6వ ఇంటంటే శత్రు సేవాస్థానం అధిపతి అయిన 13వ ఇంట సూర్యుని సంచారం మీలో పోటీతత్వాన్ని పెంచుతుంది. తోటి ఉద్యోగులు లేదా శత్రువులు మీ దరిదాపుల్లోకి రాలేరు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు అధికారులు మెప్పు పొందుతాయి. అనుకున్న లక్ష్యాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి సమయము. సప్తమాధిపతి వ్యాపార కారకుడు బుధుడు మే 15 తర్వాత 3వ ఇంట సంచరించడం వల్ల మార్కెటింగ్, సేల్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి కొత్త క్లయింట్లు దొరుకుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను అందిస్తాయి. మే 11 ధనాధిపతి కుజుడు 2వ ఇంట బలంగా ఉండడం చేత మీరు చేసే వ్యాపార ఒప్పందాలు ఆర్థిక పరంగా లాభసాటిగా ఉంటాయి. 4వ ఇంట శుక్రుడు ఉండడం చేత ఆటోమొబైల్స్, ఇంటీరియర్ డిజైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా మెండుగా లాభపడతాయి. ఆర్థిక పరంగా ఈ నెల
ఒక మైలురాయి లాంటిది. మే 11 ధన మరియు భాగ్యాధిపతి అయిన కుజుడు తన సొంత ఇంటికి అంటే రెండవ ఇల్లు మేషరాశికి చేరుకుంటాడు. ధనస్థానంలో స్వక్షేత్ర కుజుడు అఖండమైన ధనాన్ని ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మే 14 వరకు రెండవ ఇంట ఉచ్చ సూర్యుని ప్రభావం కారణంగా మీ ఆస్తుల విలువ పెరగడం లేదా అమ్మకాల ద్వారా భారీగా లాభాలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే లగ్నంలో శని ఉన్నందున సంపాదించిన డబ్బు భవిష్యత్తు కోసం చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం చాలా ముఖ్యం. జన్మరాశిలో ఏలినాటి శని ఉన్నందున శారీరక నొప్పులు, బద్ధకం లేదా కీళ్ళ నొప్పులు అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి. అయితే మే 11న కుజుడు జన్మరాశిని వీడి రెండవ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక ఆందోళన మరియు ప్రమాదాల భయం చాలా వరకు తగ్గుతుంది. కానీ రెండవ ఇంట ఉన్న కుజుడు మరియు మే 14 వరకు అక్కడే ఉండి సూర్యుడు మీలో ఉష్ణాన్ని పెంచుతారు. దీని కారణంగా కళ్ళ మంటలు, నోటిపూత లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. వేడి చేసే పదార్థాలు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మీకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలా సార్ కుటుంబ జీవితంలో ఈ నెల ఆర్థికంగా ఆనందం ఉన్నప్పటికీ మీ మాట తీరు విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. రెండవ ఇంటంటే వాక్ స్థానంలో కుజుని సంచారం వలన మీ మాటలు కత్తిలాగా పదునుగా ఉంటాయి. మీరు నిజమే చెప్పినా సరే అది ఇతరులకు అహంకారంగా కనిపించవచ్చు. వాదనలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. అయితే మే 14న శుక్రుడు 4వ ఇంట సుఖస్థానంలో ప్రవేశించి మీ లగ్నాధిపతి గురువుతో కలవడం ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి వాహనం కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించడం కూడా చేస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మీకు కుదురుపడుతుంది. విద్య మరియు విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యాకారకుడైనటువంటి బుధుడు మే 15 నుండి 3వ ఇంట సూర్యునితో కలవడం బుధాదిత్య యోగం వలన విద్యార్థుల ఆలోచన విధానం చురుగ్గా మారుతుంది. గత నెలలో ఉన్నటువంటి ఏకాగ్రత లోపం సమసిపోతుంది. లగ్నంలో శని ఉన్నందున కష్టపడి చదవడం తప్ప మరొక మార్గం లేదు. ఎవరైతే బతకాన్ని విడిచిపెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుతారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైనటువంటి ర్యాంకులు అనేవి సాధిస్తారు. ఏలినాటి శని బద్ధకాన్ని పోగొట్టుకొని రెండవ ఇంట కుజుని కారణంగా వచ్చే వాగ్ దోషాలను అంటే కుటుంబ వివాదాలను నివారించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. హనుమాన్ మరియు శివ ఆరాధన. జన్మరాశిలో ఉన్న ఏలినాటి శని దోషాల నివారణ కొరకు ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన. రెండవ ఇంట కుజుని వలన మాట పట్టింపులు రాకుండా ఉండడానికి ఆర్థిక పరంగా లాభాలు స్థిరపడడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించండి. దత్తాత్రేయ సాయిబాబా సేవ. 4వ ఇంట ఉన్న లగ్నాధిపతి గురువు మీ యొక్క రక్షణ కవచం అయిన బలాన్ని పెంచడానికి గురువారం రోజున దత్తాత్రేయుని స్మరించి పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.